వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ అమలు ప్రకటన డేట్స్ పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 8వ వేతన సంఘం ప్రభావం. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు ముందుగా పెరుగుతాయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. 8వ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ అమలుపై ఉద్యోగ పెన్షనర్లు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కేబినెట్ నుంచి ఆమోదం రావడం పెద్ద శుభవార్తగా మారింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రతకు కొత్త దారులు తెరుస్తోంది. తాజా సమాచారం ప్రకారం 8వ వేతన సంఘం సిఫార్సులు ముందుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైన అమలవుతాయి. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దీనికి లబ్ధి పొందుతారు. వేతన సంఘం ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, భత్యాలు మరియు పెన్షన్లు సరిచేయడం వేతన సంఘం ప్రధాన లక్ష్యం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘం ఏర్పాటు చేయడం ఆనవాయితీ. 8వ వేతన సంఘం సిఫార్సులు జీతాల పెంపు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా కొత్త వేతన సృష్టి. ప్రస్తుతం ఉన్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57ను 2.86కి పెంచే అవకాశం ఉంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు కారణంగా కనీస వేతనం దాదాపుగా 3 రెట్లు పెరుగుతుంది. రెండవది డిఆర్ఎస్ అలవెన్స్, ద్రవ్యోల్బణం అనుగుణంగా డిఏ మొత్తాన్ని సవరించడం. దీంతో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు మరింత మెరుగవుతాయి. మూడవది జీవన ప్రమాణాలు, ఉద్యోగుల జీవిత మార్గాన్ని మెరుగుపరచడానికి ఆధునిక అవసరాలకు అనుగుణంగా జీతాలను సమీకరించడం. కేంద్రం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వాల అమలు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యోగులు మరియు పెన్షనర్లు 8వ వేతన సంఘం సిఫార్సులు వెంటనే అమలులోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక పరిస్థితులను బట్టి వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తాయి. గతంలో 7వ వేతన సంఘం అమల్లోనూ ఇదే తీరు జరిగింది. కేంద్ర ప్రభుత్వం తర్వాత ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ముందుగా ఈ పీఆర్సీ పే కమిషన్ సిఫార్సులను అమలు చేశాయి. ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు సిఫార్సులను త్వరగా అమలు చేసే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం అమలులో ప్రధాన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. ఆర్థికంగా బలమైన ఈ రాష్ట్రాలు కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి వేగంగా అమలు చేసే అవకాశం ఉంది. రెండిట్లోనూ కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఒకేసారి పార్టీ అధికారంలో ఉండటం మరో ముఖ్య కారణం. తమిళనాడు, గుజరాత్. గతంలో 7వ వేతన సంఘం సిఫార్సులలో వీటిని ముందుగా అమలు చేయడం గమనార్హం. 8వ వేతన సంఘం కీలక ప్రయోజనాలు. ఉద్యోగులకు పెద్ద శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉత్సాహభరితంగా ఈ మార్పును స్వాగతిస్తున్నారు. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతను మెరుగుపరుస్తుంది. ఆర్థిక పరిస్థితులపై ప్రభావం. రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ మరియు ఉద్యోగుల సంఖ్యను పరిగణలోకి తీసుకునే రాష్ట్రాల పనితీరు ఆధారంగా సిఫార్సులు అమలవుతాయి. పెన్షన్ల పెంపు. 8వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా పెన్షన్ మొత్తాలు కూడా సవరించబడతాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు పెన్షన్ మొత్తంపై కూడా ప్రభావం చూపుతుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మరియు జీతాల పెంపు వివరాలు. ప్రస్తుత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 కాగా దీన్ని 2.86కు పెంచే సూచనలున్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే కనీస వేతనం భారీగా పెరుగుతుంది. ఉద్యోగుల జీతాలు దాదాపుగా 3 రెట్లు పెరగవచ్చు. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం కీలక మార్పుగా ఉంటుంది. జాతీయ స్థాయిలో అమలు మార్గం. కేంద్రం 8వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేసే విధానాన్ని వివరిస్తూ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక సామర్థ్యాన్ని అనుసరించి జీతాలు, భత్యాలు సవరించడం, డిఏ బకాయిలు చెల్లించడం, పెన్షన్లను సమీకరించడం లాంటివి చేస్తాయి. ఇక ఫైనల్గా 8వ వేతన సంఘం అమలు వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు ముందుగా అమలు చేస్తాయన్నమాట పీఆర్సీని. జీతాలు, పెన్షన్లు పెరగడం, డిఏ పెరగడం వంటి ప్రయోజనాలు ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తాయి. ఇది ఉద్యోగులకు మరో శుభవార్తగా అయితే నిలవనుంది.